అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు. ఎందుకంటే బల్మూరి వెంకట్‌కి ఎమ్మెల్సీ వచ్చింది. నిన్న మంత్రి హోదా వచ్చింది. వాళ్ళ దృష్టిలో బల్మూరి వెంకటు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులే నిజమైనటువంటి నిరుద్యోగులు. వాళ్ళందరికీ అద్దంకి దయాకరు. ఇటువంటి చాలామందికి వాళ్ళే నిజమైన నిరుద్యోగులు. వాళ్ళందరికీ కొలువొచ్చింది కాబట్టి ఇప్పుడు నిరుద్యోగం అనేది తెలంగాణ లేదని అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ నోర్లు మూతపడ్డాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినావా చిక్కటిపల్లి లైబ్రరీకి? నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు కదా, మరి నీ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 ఏళ్ళు కావస్తుంది. డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు అవుతుంది. ఆ 3 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పాలి నువ్వు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి నిరుద్యోగులు చేసినటువంటి ధర్నాలు నిరసనల కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు నువ్వు ఇచ్చి ఉద్యోగాలను ఇచ్చినని చెప్పి డబ్బు కొట్టుకుంటున్నావు. నీకు ఏమైనా సిగ్గుందా రేవంత్ రెడ్డి? నీకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలను ఇచ్చినని చెప్తావు. నీ మంత్రిలో క్లారిటీ లేదు. ఒక మంత్రి ఏమంటాడు 40,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఒక మంత్రి ఏమంటాడు 70,000 ఇచ్చినామంటాడు, ఒక మంత్రి 1,00,000 ఇచ్చినామంటాడు, ఒక మంత్రి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 2 లక్షల ఉద్యోగాలు కేవలం 100 రోజులు ఇస్తా అని చెప్పినావు. దాదాపు 3 ఏళ్ళు కావాల్సింది. ఇప్పటికీ నిరుద్యోగులు కాంగ్రెస్ నాయకులు కనిపించి చెప్పుతారు కొడతారు ఇక్కడ.